మొదటి ఏడాదిలో ఆచితూచి అడుగులేస్తున్న రేవంత్ సర్కారు రెండవ ఏడాదిలో టాప్ గేర్లో దూసుకుపోనుందా? ఇక అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించేందుకు రంగం సిద్ధమవుతుందా? సమర్థులైన అధికారులనే ప్రోత్సహించి నిర్లక్ష్యం చేసేవారిని పక్కన పెట్టబోతున్నారా? ఆ దిశగానే త్వరలోనే భారీ ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయా? ఐఏఎస్ ఐపీఎస్లు పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్ చేయబోతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రభుత్వాన్ని నడపడమంటే ఆషామాషి వ్యవహారం కాదు. అది నిజమే. ఎందుకంటే ఇక్కడ అధికారులదే కీ రోల్ ఉంటుంది. ఆఫీసర్లు బాగా పనిచేసినా ఒకవేళ పని చేయకపోయినా ప్రభుత్వంపైనే ఎఫెక్ట్ పడుతుంది. అయితే రేవంత్ ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో అధికారులతో స్లో అండ్ స్టడీగానే వ్యవహరిస్తుందన్న మాట వినిపిస్తోంది. కానీ ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని ఘటనలు దృష్టిలో పెట్టుకుని ఇక దూకుడు పెంచేందుకు సిద్ధమవుతున్నారన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా ఇక అధికారులను పరుగులు పెట్టించే దిశగా రేవంత్ సర్కారు వేగం పెంచబోతుందని సమాచారం. తొలి ఏడాదిలో రేవంత్ ప్రభుత్వంలో సీఎం మొదలుకొని మంత్రుల వరకు అందరూ ఐఏఎస్ ఐపీఎస్లతో కూల్గానే వ్యవహరించారట. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదన్న అసంతృప్తిని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ డైరెక్షన్లోనే పనిచేయకుండా కొందరు ఐఏఎస్లు ఐపీఎస్లు వ్యతిరేక దిశలో పనిచేస్తున్నారన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఎంత ముఖ్యమైన పని చెప్పినా అనుకున్నంత వేగంగా జరగటం లేదని, ఆ స్థాయిలో రిజల్ట్స్ కూడా కనిపించడం లేదన్న చర్చ జరుగుతోంది. సమీక్షల్లో సీఎం ఆదేశాలు ఒకలా ఉంటే అవుట్పుట్ మాత్రం ఇంకోలా వస్తుందని భావిస్తున్నారట ప్రభుత్వ పెద్దలు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో కనిపించినంత వేగం ఇప్పుడు అధికారుల్లో కనిపించడం లేదని సమాచారం. సీఎంఓ మొదలుకొని పలు కీలక శాఖల్లో ఉన్నతాధికారులు సమర్థవంతంగా పనిచేయటం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా కుంటి సాకులే వినిపిస్తున్నాయని, తప్పించుకునే ప్రయత్నం తప్ప సరిగ్గా పనిచేద్దామనే భావనలో కొందరు అధికారులు కనిపించడం లేదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారట. 1 ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్టు చూశాక కొందరు అధికారుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. ప్రతి చిన్న విషయానికి తాను చెబితే తప్ప పని చేయడం లేదని, పలువురు సీనియర్ అధికారుల పనితీరుపై ఆయన గుర్రుగా ఉన్నారని సమాచారం. ప్రభుత్వం కొలువుదీరి ఏడాదైనా ఇప్పటి వరకు ఆదాయం పెంచే దిశగా అధికారులు దృష్టి పెట్టలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు సీనియర్ మంత్రులైతే ఇప్పటిదాకా అధికారుల నుంచి ఆశించిన స్థాయిలో సూచనలే రాలేదని అసంతృప్తితో ఉన్నారట. కొత్తగా ఆదాయం పెంపు సంగతి పక్కన పెడితే రెగ్యులర్గా సర్కారుకు వచ్చే ఆదాయంలోనే కోత పడుతుందన్న విమర్శలు ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కొందరు అధికారులు మాత్రం ఆ దిశగా చలించడం లేదని అసంతృప్తితో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల్లోనూ ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడంలో కొందరు అధికారులు విఫలం చెందారని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు భావిస్తున్నారట. నిర్మల్ జిల్లాలోని ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదం విషయంలో అధికారులు ప్రభుత్వాన్ని ముందే అలర్ట్ చేయలేదన్న విమర్శ వినిపిస్తోంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా స్థానికులతో కలిసి ఉద్యమం చేసింది బీఆర్ఎస్ అన్న ప్రచారము జరుగుతోంది. కానీ ఈ విషయాలు లోతుగా విశ్లేషించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని సర్కారు భావిస్తోందట. తప్పొప్పులు ఎలా ఉన్నా చివరికి ఇథనాల్ ఫ్యాక్టరీపై ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఈ ఇష్యూలో కేవలం అధికారులు తప్పిన వల్లే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిక్కుల్లో పడాల్సి వచ్చిందని ప్రభుత్వ పెద్దలు ఆలోచనగా తెలుస్తోంది. లగచర్ల ఘటనలోనూ అధికారుల నిర్లక్ష్యమే ఎక్కువగా ఉందని రేవంత్ సర్కారు భావిస్తోందట. భూసేకరణ విషయంలో ఎలా వ్యవహరించాలన్న ముందు చూపు అధికారుల్లో కొరవడిందట. ఆ ఇష్యూలో గిరిజన రైతులు ఎక్కువ మంది ఉన్నా దాని తీవ్రతను వివరించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని సీఎం భావిస్తున్నారట. లగచర్ల ఇష్యూలోని గిరిజన రైతులుండడం వల్లే సమస్య తీవ్రత పెరిగింది. స్వయంగా తన నియోజకవర్గంలో కలెక్టర్పై దాడి జరగడం, ఆ తర్వాత ఫార్మా విషయంలో వెనక్కు తగ్గడం లాంటివన్నీ ప్రభుత్వానికే మైనస్ అయ్యాయని సీనియర్ మంత్రులు సీఎంతో చెప్పారట. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని ముందస్తు ప్రణాళికతో వ్యవహరించి ఉంటే సర్కారు వెనకడుగు వేయాల్సి వచ్చేది కాదన్న మాట వినిపిస్తోంది. ఇక
గురుకులాలు సంక్షేమ హాస్టల్స్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా అధికారులు ఉదాసీన వైఖరే కొంప ముంచిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ గురుకుల హాస్టల్కు స్వయంగా కలెక్టర్ వెళ్ళినా తరువాత రోజే అదే చోట ఫుడ్ పాయిజన్ జరిగింది. ఇలా కలెక్టర్ చెప్పినా తగిన చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వరుసగా ఇలాంటి ఘటనలే జరుగుతూ ఉన్నాయి. సీరియస్ యాక్షన్ తీసుకోవాలని సీఎం పేషీ నుంచి ఎంత స్ట్రిక్ట్ ఆర్డర్ వేసినా ఫుడ్ పాయిజన్ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయో ఇప్పటికీ అర్థం కావటం లేదట. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత మొదటి 9 నెలల కంటే చివరి 3 నెలల్లోనే ప్రభుత్వానికి ఎక్కువగా ఇబ్బందులు వచ్చాయని, వాటిని డీల్ చేయడంలో అధికార యంత్రాంగం అలసత్వంగానే వ్యవహరించిందని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. అందుకే భారీ ప్రక్షాళన దిశగా రేవంత్ సర్కారు అడుగులేస్తుందని సమాచారం. ఐఏఎస్లు ఐపీఎస్లు భారీగా ట్రాన్స్ఫర్ చేయబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. సమర్థత ఆధారంగానే ట్రాన్స్ఫర్లు ఉండబోతున్నాయట. ఈ విషయంలో రికమెండేషన్లు పట్టించుకునే ప్రసక్తే ఉండకపోవచ్చని ఒక సమాచారం అందుతుంది. అదే సమయంలో పనిచేసేవారిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేందుకు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా ఇప్పటికే శాఖల వారీగా సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా ప్రభుత్వ పెద్దలకు రిపోర్ట్ అందిందని టాక్ వినిపిస్తోంది. ఇక త్వరలోనే ట్రాన్స్ఫర్లు ఉంటాయని, పనిచేయని వారిని లూప్ లైన్లో వేసే దిశగా ఇప్పటికే కసరత్తులు పూర్తయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఐఏఎస్ ఐపీఎస్లో ఎవరి ప్రాధాన్యత దక్కనుంది, ఎవరు లూప్ లైన్లోకి వెళ్ళబోతున్నారన్నది చూడాలి మరి.